ప్రతి జీవి పుట్టటానికి గిట్టటానికి ఒక కారణం ఉంటుంది. మనం చేసిన పాపం పుణ్యం కారణంతోటే మన సుఖదుఖాలు ఆధారపడి ఉంటాయి. ప్రతి మనిషి తన కర్మల వల్లనే ప్రస్తుత జన్మ, దాని యొక్క మంచి చెడులు, మనము జన్మించే గృహము, మన తల్లి తండ్రులు అంతా మన కర్మ ఫలితం. అలాగే మనము జన్మించే గర్భము మనమే ఎంచుకుంటాము. మన యొక్క కర్మకు తల్లి తండ్రుల కర్మలు కూడా కలిసినప్పుడే మనము వారికి జన్మిస్తాము. వారి పాపపుణ్యాలు మన పాపపుణ్యాలు కలిసినప్పుడే మనము ఈ జన్మలోని తల్లిదండ్రులకు జన్మిస్తాము. మనము అనుభవించే ప్రతి ఒక్కటి మనము చేసుకున్న కర్మల ఫలితమే. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఇదే చెప్తాడు. ఈ జన్మలోనైనా మీరు మంచి కర్మలు చేసుకుంటే మరు జన్మ